Daily. Taste the Daily. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు అండ్ కో నడిపిన వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. ఎక్సైజ్ అధికారుల కళ్లు గప్పి తెర వెనుక జనార్దన్ రావు పెద్ద నెట్వర్క్ నడిపాడు. జనార్దన్ రావు పార్ట్నర్స్ ఉన్న అన్ని బార్లలోనూ నకిలీ మద్యం సప్లై చేసినట్లుగా ఎక్సైజ్ శాఖ గుర్తించింది. హైదరాబాద్ కేపీహెచ్బీలో 7 పార్ట్నర్స్ గా E7 పేరుతో బార్ ఏర్పాటు చేశారు జనార్దన్ రావు. అవనిగడ్డలో సూర్యతేజ బార్ ఓనర్ తుంగల సుధాకర్ రావు, చింతమనేని కృష్ణమోహన్, విజయవాడ శ్రీనివాస వైన్స్ ఓనర్ పూర్ణచంద్రరావు, కొండపల్లి బార్ ఓనర్ బొర్రా కిరణ్, జనార్దన్ రావు సోదరి శుభాభారతి, హైదరాబాద్ కు చెందిన షరీఫ్ బిజినెస్ పార్ట్నర్స్ గా తేల్చారు. ఈ నకిలీ మద్యం కేసులో వీళ్లంతా కూడా కీ రోల్ పోషించినట్లుగా భావిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. మరొక వైపు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో A3 బాలాజీ కోసం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు గాలిస్తున్నారు. మద్యం బాటిళ్ల లేబుల్స్ తయారు చేసిన A4 గా ఉన్న రవిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇక ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావు ఆదేశాలతో నకిలీ మద్యం వ్యవహారాన్ని చక్కబెట్టిన హాజీ కోసం గాలిస్తున్నారు. ఇంకోవైపు విజయవాడ భవానీపురంలోని నకిలీ మద్యం సప్లై సేల్ చేసిన శ్రీనివాస వైన్స్ కి నోటీసులు ఇచ్చారు ఎక్సైజ్ అధికారులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఈ కేసుకు సంబంధించిన ఏవైనా పురోగతి ఉందా? అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్లేనా? సో దాదాపుగా ఇప్పటివరకు 8 మందిని అదుపులో తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి జనార్దన్ రావు. ప్రస్తుతం ఆయన ఎక్సైజ్కి సంబంధించినటువంటి అధికారులు అరెస్ట్ చేస్తారు. ఆయన కోర్టులో హాజరుపరచడంలో ఇప్పటికే రిమాండ్ విధించారు కాబట్టి రేపు కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు ఎక్సైజ్ అధికారులు. ఈ కేసులో మరొక కీలకమైనటువంటి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి E3గా ఉన్నటువంటి బాలాజీ, అంటే ఈ లిక్కర్ బాటిల్స్కి సంబంధించి ప్రొడక్షన్ ప్రక్రియ మొత్తం పూర్తయి లిక్కర్ను నింపిన తర్వాత అసలు నకిలీ తేడా లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఉండేలాగా వాటిని హోలోగ్రామ్స్ కావచ్చు, వాటికి సంబంధించిన పై లేబుల్స్ మొత్తాన్ని కూడా ఇటు బాలాజీ సప్లై చేశారు. బాలాజీతో పాటుగా రవి, హైదరాబాద్ చెందినటువంటి రవి, వీరిద్దరూ బెంగళూరు హైదరాబాద్ కేంద్రంగానే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపినట్టు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. ఎప్పుడైతే జనార్దన్ రావుకు సంబంధించినటువంటి పేరు తెరపైకి వచ్చిందో ఈ అరెస్టుల ప్రక్రియ మొదలుగానే ఇటు ములకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం వరకు వీరి అరెస్టుల ప్రక్రియ, ఈ నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి రాగానే ప్రస్తుతం బాలాజీ పరారీ అయినట్టుగా కూడా గుర్తించారు. అయితే బాలాజీతో మీటింగ్ సందర్భంగా గతంలో ఎవరైతే జనార్దన్ రావుకు సంబంధించినటువంటి పార్ట్నర్స్గా హైదరాబాద్లో బార్ ఏర్పాటు చేశారో వీరంతా కూడా గోవా వెళ్ళి ప్రత్యేకంగా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అయితే గోవాలో భేటీ తర్వాత బాలాజీ, రవితో పాటుగా మిగతా నిందితులు ఇచ్చినటువంటి సూచనల ఆధారంగానే నకిలీ మద్యాన్ని తయారు చేయడం కావచ్చు, సేల్ చేయడం కావచ్చు, సప్లై చేయడం కావచ్చు, మొత్తం జనార్దన్ రావు సోదరుడితో పాటు మిగతా కొంతమందిని గ్రూప్గా ఏర్పాటు చేసుకుని ఒరిస్సాకు చెందినటువంటి నమ్మకమైనటువంటి కూలీలను స్టాఫ్గా నియమించుకొని వారి ద్వారానే ఈ మొత్తం వ్యవహారం నడిపినట్టు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ప్రస్తుతం జనార్దన్ రావుతో పాటుగా జనార్దన్ రావు సోదరుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఇద్దరిని ఇప్పటికే ఎక్సైజ్ అదుపులో తీసుకొని రిమాండ్కి తరలించగా ప్రస్తుతం ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి రవి ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ అధికారుల అదుపులోనే ఉన్నాడు. ఈ రోజు లేదా రేపు ఆయన్ని కస్టడీలోకి ఆయన్ని రిమాండ్కి పంపించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి. కానీ బాలాజీ మాత్రం ఇప్పటివరకు అదుపులోకి తీసుకోలేదు, పరారీలో ఉన్నట్టు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇటు 2 కేసులు, అంటే ములకల చెరువుకు సంబంధించినటువంటి ఒక FIR నమోదైంది, ఇబ్రహీంపట్నంలో కూడా ఒక FIR నమోదైంది కాబట్టి అక్కడ జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కీలక నేత ఉన్నారు. ఆయనకి సంబంధించినటువంటి రోల్ ఏంటనే దానిపైన కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలకంగా కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు జనార్దన్ రావుకు సంబంధించి రేపు PT వారెంట్ కూడా దాఖలు చేసేందుకు ఇటు ములకల చెరువుకు సంబంధించిన కేసులో కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. రేపు ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంటి దొంగలకి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది. నిన్న నేరుగా జనార్దన్ రావుని ఎక్సైజ్ శాఖ ప్రొవిజనరీ ఎక్సైజ్కి సంబంధించిన డైరెక్టర్గా ఉన్నటువంటి రాహుల్ దేవ్ శర్మ స్వయంగా విచారించారు. ఎవరెవరు జనార్దన్ రావుకు సహకరించారు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, నకిలీ మద్యాన్ని ఎక్కడెక్కడి నుంచి తెచ్చారు, అలాగే స్పిరిట్ కావచ్చు, బ్లెండ్ కావచ్చు, మాల్ట్ కావచ్చు, క్యారమెల్, వీటిని ఏ పేర్లతో తరలించారు, ఏ బార్లకి విక్రయించారనే కొన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. అనూహ్యంగా కొండపల్లికి సంబంధించిన కొండపల్లి బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించిన పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే శ్రీనివాస వైన్స్కి సంబంధించి విజయవాడలో ఉన్న పూర్ణచంద్రకి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో అతను కూడా నిందితుడిగా చేర్చేటటువంటి అవకాశం అవుతుంది. ఇక అవనిగడ్డలో కూడా ఇటీవల తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించిన రోల్ పైన కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేందుకైతే సిద్ధమవుతారు. సో మొత్తంగా నకిలీ మద్యం వ్యవహారం పైన ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ అయింది. సొంత పార్టీ నేతలున్నా కూడా ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరిపైన కేసులు నమోదు చేసి నోటీసులు ఇచ్చి విచారించేందుకైతే సిద్ధమవుతూ ఉన్నారు. రైట్, థాంక్స్.